కామారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూస్తుంది. మాచిరెడ్డి పరిధిలో భవానీపేట, ఫరీద్పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్పల్లిలో సర్పంచ్ల ఘాతుకం వెలుగులోకి వచ్చింది. జనవరి 6 నుంచి 9 వరకు దాదాపుగా 600 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లుగా సమాచారం. అయితే సునకాల కళేబార్ను గ్రామ శివార్లో పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలియగానే జంతు సంరక్షణ సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కళేబరాలను వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. శాంపిల్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ ఘటనలో 5 సర్పంచులపై కేసు నమోదు చేశారు. సో మాకు రీసెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 5 విలేజెస్ లో, సో ఇట్ కమ్స్ అండర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. సో మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న 5 విలేజెస్ లో వీధి కుక్కల్ని చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సో ఇది వీధి కుక్కల్ని ఎవరు చంపించారంటే మన విలేజ్ సర్పంచెస్. సో ఆ విలేజ్ నేమ్స్ భవానీపేట, ఫరీద్పేట, పాల్వంచ, వాడి అండ్ బండరామేశ్వరపల్లి. సో ఈ విలేజెస్ లో ఇలా మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే చంపినట్టు మేము మచ్చిరెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చామండి. సో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. సో పోలీస్ వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి. సో వాళ్ళు ఈ రోజు మార్నింగ్ భవానీపేటలో ఒక ఎక్కడైతే వాటిని పాతి పెట్టారో డెడ్ బాడీస్ ని, వాటిని వెలికి తీసి వాటికి పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేశారండి. సో అలాగే మిగతా చోట్ల కూడా వాళ్ళ డెడ్ బాడీస్ కోసం వెతుకుతున్నారు పోలీసు వాళ్ళు. ఈ విషయంలో పోలీసు వాళ్ళైతే మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇమీడియట్ గా స్పందించి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. సో ఆ 5 సర్పంచ్ల పైన కేసు బుక్ చేశారు. సో ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 325 ఆఫ్ బిఎన్ఎస్ 2023 కింద అండ్ సెక్షన్ 11(1)(a)(L) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ యాక్ట్ కింద కేసెస్ బుక్ అయ్యాయండి. సో బేసిక్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, సో వీధి కుక్కల్ని కంట్రోల్, వాటి యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే వాటిని చంపడం సొల్యూషన్ కాదండి. మనకున్న సైంటిఫిక్ వే ఓన్లీ ఒకటే అండి, ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్. అంటే వాటి వీధి కుక్కలకు ఆపరేషన్ వేసి పిల్లలు కొట్టకుండా మళ్ళీ యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్ రిలీజ్ చేయడం. ఇలా చేస్తేనే మనకు స్ట్రే డాగ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుందండి. సో మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చూస్ చేసుకోకుండా సైంటిఫిక్ గా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. సో సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సర్పంచ్లే ఒక పర్సన్ హైర్ చేసుకొని చంపించారని తెలిసిందండి. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పైన మేము కంప్లైంట్ ఇచ్చాము. సో దాన్ని బేస్ చేసుకుని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు.